ఎప్పుడైనా తలనొప్పి వస్తే చాలా మంది ఒక టాబ్లెట్ వేసుకొని పడుకుంటారు. కానీ ఎవరైనా ఆలోచించారా ఆ తలనొప్పి ఎందుకు వస్తుందని? ఆ నొప్పి మన బాడీకి ఏదో చెప్పాలనుకుంటుందని మీలో ఎంతమందికి తెలుసు? నేను మీ డాక్టర్ దివ్య, న్యూరాలజిస్ట్, క్రీస్తు జ్యోతి హాస్పిటల్, హన్మకొండ. తలనొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయి. మొదటిది సాధారణంగా వచ్చే తలనొప్పి. ఇది స్ట్రెస్ వల్ల రావచ్చు, స్క్రీన్ టైం అనేది ఎక్కువ చూడడం వల్ల రావచ్చు, బాడీలో నీటి శాతం అనేది తక్కువ అవడం వల్ల అంటే డిహైడ్రేషన్ వల్ల రావచ్చు. ఇలాంటి తలనొప్పి వచ్చినప్పుడు ఇది తల చుట్టూ పట్టి కట్టినట్టుగా అనిపిస్తుంది. దీన్నే మనం టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ అంటాము. రెండవ రకం మైగ్రేన్. అంటే ఇది సాధారణ తలనొప్పి కాదు. ఇందులో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఒకవైపు విపరీతంగా తలనొప్పి రావడం, దాంతో పాటు వాంతులు కూడా కొన్నిసార్లు అవుతుంటాయి, వెలుతురు మరియు శబ్దం సరిగా భరించలేకుండా ఉండడం, గంటల తరబడి కొన్నిసార్లు రోజుల తరబడి కూడా ఆ నొప్పి అలాగే ఉంటుంది. మూడవ రకం క్లస్టర్ హెడేక్. ఇది చాలా తీవ్రమైన నొప్పి, కంటి చుట్టూ వస్తుంది, ఒకే రోజులో ఒకే సమయానికి మళ్ళీ మళ్ళీ వస్తుంది. కానీ ఇంకొన్ని తలనొప్పులు ఉంటాయి, అవి తేలికగా తీసుకోకూడదు. హఠాత్తుగా చాలా తీవ్రంగా వచ్చే తలనొప్పి, కళ్ళు ముసుగబారడం, మాట తడబడడంతో పాటు హెడేక్. ఈ సైన్స్ ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. క్రీస్తు జ్యోతి హాస్పిటల్లో మీ న్యూరాలజీ సమస్యలన్నిటికీ ఎక్స్పీరియన్స్డ్ స్పెషలిస్ట్ తో మంచి వైద్యం అందిస్తున్నాము. మీ తలనొప్పి మీకు ఏమైనా చెప్పాలనుకుంటుందేమో దాని ముందే తెలుసుకోండి, జాగ్రత్త పడండి. ఆరోగ్యానికి నమ్మకం, ప్రేమతో చేసే వైద్యం, క్రీస్తు జ్యోతి హాస్పిటల్.